పండ్లలో రారాజు నోరూరించే పండు మామిడి. తెలుగు రాష్ట్రాల్లో మామిడి అనగానే గుర్తొచ్చేది ఉలవపాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఊరికి పేరు తెచ్చింది మామిడి. అక్కడ పండ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకంత రుచిగా ఉంటాయి, ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఉలవపాడుకు ఓ ప్రత్యేకత ఉంది. మామిడి ఆ ఊరికి ఎంతో పేరు తెచ్చింది. తీయని అనుభూతి ఆస్వాదించాలంటే ఉలవపాడు మామిడి పండు తినాలి అంటారు. అందుకే ఈ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. వేసవి వస్తే ఉలవపాడు మామిడి పండ్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇంటికి ఉలవపాడు మామిడి పండ్లు పంపేవారమని అక్కడ రైతులు చెబుతున్నారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు సైతం ఈ మామిడి రుచికి దాసోహమయ్యారని అంటున్నారు. ఈ మామిడి గురించి చెప్పాలంటే దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉలవపాడు ప్రాంతంలో మామిడికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. మన అటు చెన్నై కానీ, ఇటు బెంగళూరు కానీ, ఇటు హైదరాబాద్ కానీ, అలాగే ఢిల్లీలో కానీ ఉలవపాడు బంగినపల్లి మామిడికి అదొక బ్రాండ్ ఇమేజ్ ఉందండి. ఇక్కడికి ఉలవపాడులో బంగినపల్లి, చెరుకు రసాలు, అలఫ్వనస, బెంగళూరు పండ్లు ఇలా చాలా రకాలు పండిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం హిమాయత్ రకం పండిస్తారు. ఇవి తమిళనాడుకు ఎక్కువ ఎగుమతి చేస్తారు. ఉలవపాడు మామిడి పండ్లను హైదరాబాద్ నుంచి వచ్చి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ పండు రుచి అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇక్కడ ఈ మామిడి పళ్ళు చూశాను. ఉలవపాడు పేరులో ఇక్కడ బాగుంటాయనంటే చూడడానికి వచ్చాను, తీసుకోవడానికి వచ్చాను. చాలా బాగున్నాయని బాగా పేరుంది. రేట్స్ బాగానే ఉన్నాయండి. మేము హైదరాబాద్లో ఇట్లా చూడలేదు ఇటువంటివి. ఇక్కడ బాగానే ఉన్నాయండి. ఇటువంటి వెరైటీ అక్కడ దొరకలేదు మాకు హైదరాబాద్లో. మాకు తెలిసి కాడి నుంచి ఉలవపాడు మామిడి పండ్లు అంటే ఎంతో ఫేమస్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అసలు ఎట్లా ఇస్తున్నారు, మన కాడికి వచ్చేవి అటు గ్రేడ్ చేస్తున్నారా, అసలు చెట్టు నుంచి డైరెక్ట్గా తీస్తున్నారా, అసలు విషయం తెలుసుకొని ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి, కాయలు కొనడానికే మేము ఇక్కడికి వచ్చామండి. చాలా బాగుంటాయి, టేస్ట్గా ఫేమస్ అంతే. ఉలవపాడు మామిడి పండ్లు అంటే ఫేమస్ అంతే. ఉలవపాడు మామిడికి పేరు రావటానికి ఒక కారణం ఉంది. ఈ ప్రాంతంలోని నేల స్వభావం కూడా రుచికి కారణమని రైతులు అంటున్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో పక్వానికి రాకుండా కాయలు కోస్తారు. ఆ కాయలు పసుపు పచ్చగా ఉంటాయి. కానీ ఉలవపాడులో పూర్తి పక్వానికి వచ్చాకే కాయలను చెట్టు నుంచి తెంచుతారు. అప్పటికే కాయలు పింక్ కలర్ లోకి వస్తాయి. పండిన కాయలను కోయటం వల్ల రుచి ఎక్కువగా ఉంటుందని మామిడి రైతులు చెబుతున్నారు.